హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి జాతర చివరి రోజు మేమందరం కలిసి జాతరలోకి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళామండి. ఎందుకంటే ఈ ఒక్కరోజు మాత్రమే అమ్మవారు నిజరూప దర్శనం ఇస్తారన్నమాట. అంటే మనం మొండెంతో ఉన్న అమ్మవారిని చూసాం కదా, ఈరోజు అమ్మవారి శిరస్సును కూడా పెట్టి ఈ ఒక్కరోజు మాత్రమే రాత్రి 12 వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మరి అయితే మేమందరం కూడా అమ్మవారిని దర్శించుకున్నామండి. ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారు ఇలా చక్కగా మెయిన్ రోడ్ మీదకే కనిపిస్తారు. మనం ఇంత జనాల్లో లోపలికి వెళ్ళలేము అనుకుంటే ఇలా బయట నుంచి అమ్మవారిని దర్శించుకొని చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. లేదు అమ్మవారిని లోపలికి వెళ్ళి దర్శించుకోవాలి అంటే కనుక మనం కొంచెం టైం పడుతుందండి, వెళ్ళి దర్శించుకోవచ్చు. మరి ఇంత జనాల్లో చూస్తున్నారు కదా, మేమందరం కూడా అసలు ఇంత జనాలను చూసేసరికి అమ్మో అసలు వెళ్ళగలమా అనిపించింది. కానీ చాలా బాగా జరిగిందండి జాతర. అమ్మవారి నిజరూప దర్శనం చూసి తరించండి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. మా తిరుపతి గంగమ్మ జాతరలో విశేషం ఏంటంటే అమ్మవారి మెడలో ఉన్న వజ్రాల హారం తిరుపతి నుంచి వస్తుంది అండి. అయితే ఇక్కడ అమ్మవారికి చాలామంది మొక్కుకుంటారట. మగపిల్లలకి ఆడపిల్ల వేషం, ఆడపిల్లకి మగపిల్ల వేషం వేస్తారని. మరి మా ఇంట్లో కూడా ఒకరికి వేశారు, చూశారు కదా మీరు. అయితే మేమందరం అమ్మవారిని దర్శించుకుని వచ్చేసరికి మా ఇంట్లో చక్కటి కమ్మటి విందు భోజనం అయితే రెడీ చేసి పెట్టారు. చూస్తున్నారు కదా, మేమందరం కూడా వచ్చిన బంధువులందరూ కూడా చక్కగా కడుపు నిండా భోంచేసేలాగా వీళ్ళు మంచి ఫుడ్ అయితే అరేంజ్ చేశారండి. చక్కగా అందరం తృప్తిగా భోంచేసాం, చాలా ఎంజాయ్ చేసాం. నిజంగా ఇటువంటి జాతరని చూడటం నేనైతే ఫస్ట్ టైం అనమాట. నా ఆనందానికి అయితే హద్దులు లేవండి. వీళ్ళు నాకు ఈ చిన్నపిల్లలు మేనగోడలు అవుతారనమాట. అత్తాని ప్రేమగా దగ్గరికి వచ్చేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించింది. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చక్కటి విందు భోజనం కూడా చేశాను. మరి జాతర అయితే అయిపోయింది, ఇంకెక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోతాం అనేసరికి కొద్దిగా బాధగా అనిపించింది. ఎందుకంటే మేమందరం కలిసి చాలా సంవత్సరాలు అయిందని చెప్పాను కదా, వీళ్ళందరూ కూడా నాకు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అవుతారు. మేము ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసేసరికి చాలా ఆనందంగాను అనిపించింది. అలాగే మళ్ళీ ఎప్పుడు కలుస్తామని కొద్దిగా బాధగా అనిపించింది. మరి ఇప్పట్లో మాకు ఇంతమంది బంధువులు ఉన్నారండి. చెప్పాలంటే కొంతమందిని ఇంకా మిస్ అయ్యాం కూడా. తిరుపతి గంగమ్మ ఆశీర్వచనాలు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కండి, మరింత మందికి చేరుతుంది.